మహాసంపదలిచ్చు మహద్వీప వర్ణన. మహాశక్తి మహాద్వీప మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులో కొలువైంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచలంచల మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ శుక్రవారము, అందుకనేసి ఇలాగా అమ్మవారిని దర్శించుకుందాము. ఇవాళ వచ్చేసి నేను ఇది టూ డేస్ వీడియో అండి. బీరకాయ కర్రీ చేస్తున్నాను. బీరకాయ మసాలా అంతా మిక్సీకి వేసి పెట్టుకున్నాను. క్యారెట్, దోసకాయలు ఇవి పచ్చివండి. బీరకాయ కర్రీ అయితే ఇలా రెడీ అవుతుంది. మసాలా అంతా వేసేసాను. బీరకాయ కర్రీలోకి పాలు వేసామండి చివర్లో. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టాము. ఇక్కడ రైస్ అవుతుంది. రైస్ రెడీ అవుతుంది. రోటీ చేయాలండి. ఆయిల్ పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ క్యారెట్, దోసకాయలు అండి అన్నీ సన్నగా కట్ చేసి పెట్టాను అనమాట. రోటీలోకి సైడ్ రెసిపీ అండి. ఇప్పుడు వడియాలు వేయించుతున్నానండి. అంతా తీసేసాను, క్లీన్ చేశాను అనమాట పీలర్ తోటి. మజ్జిమిరపకాయలు అండి చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయండి మజ్జిమిరపకాయలు. అప్పలాలండి, మసాలా అప్పలాలు. క్యారెట్, దోసకాయ పచ్చి తింటే చాలా మంచిదండి. ఒక సైడ్ ఏమో మునక్కాయలు కట్ చేస్తున్నాను. మునక్కాయలు తీసుకొచ్చారు. మునక్కాయలన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. వడియాలు వేయించుతున్నాను. మసాలా అప్పలాలు చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసి బెండకాయలు అండి. బెండకాయలు తీసుకున్నాము. నీట్గా కడిగి బట్ట పైన అంతా నీట్గా ఆరేసి డ్రై లేకుండా తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. సపోటాలు తెచ్చారు, సపోటాలు చూపిస్తున్నాను. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ అండి. వడియాలు వేయించాను. వడియాలు, అప్పలాలు అన్నీ రెడీ అయిపోయాయండి. రోటీ చేయాలి. మజ్జిమిరపకాయలు చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. మంచిగా రోటివేనండి. ఇవి వచ్చేసి క్యారెట్ పచ్చివి తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. మేము రోజు ఇలానే క్యారెట్, దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అలా తింటుంటామండి పచ్చివి. మునక్కాయలు అన్నీ కట్ చేశాను, ఇంకా 2 ఉన్నాయి. Please like, share and subscribe.